గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. ఓరి మీ దుంపలు తగ్గ నేనెక్కడికి పోతాను రా. మా డబ్బులు ఇచ్చి కదలండి. హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చాను కదరా, మిగతా తర్వాత ఇస్తాలే. ఒరేయ్ హా? మిమ్మల్ని కదేవా? ఒరేయ్ తర్వాత ఎప్పుడు? రేపా, ఎల్లుండా, వారం తర్వాత, నెల తర్వాత, లేదా సంవత్సరం తర్వాత? ఆ క్లారిటీ ఉండి సావాలి కదా. అడగండి. అసలు వాడి కొట్టిన కొట్టుడికి నెల రోజులు మీరు ఏ పనికి కూడా వెళ్ళలేరు. మీరు రేయ్ నిన్ను. నా సంగతి తర్వాత, ముందు వాళ్ళ సంగతి చూడండి. అసలే మీరు యష్ని అరెస్ట్ చేయడం కల్లారా చూడాలన్నారు. మాకు మాట్లాడిన పేమెంట్ కంటే ఎక్కువ కావాలి. నిజంగా 2 వారాల వరకు మేమేం పని చేయలేం. సరే సరే, రేపు కలవండి. నానా నువ్వు పదరా. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? చెప్పు సింధు. సిద్ధార్థ్, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు యష్కొచ్చిన బెయిల్ ఖచ్చితంగా రద్దవుతుంది. ఇప్పుడు యష్ పోలీసులకి చిక్కకూడదు. వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం బెటర్. అలాగే సిద్ధార్థ్. యష్ పోలీసులు వచ్చేలోపు నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడికైనా వెళ్ళిపోమని సిద్ధార్థ్ చెప్తున్నాడు. మళ్ళీ నువ్వు అరెస్ట్ అయ్యి బెయిల్ రద్దయితే నిన్ను విడిపించడం చాలా కష్టం అవుతుంది యష్. ఏం మాట్లాడుతున్నావు సింధు? నేను పారిపోవడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు. నేనే తప్పు చేయలేదు. వాళ్ళని ఎందుకు కొట్టానో సమర్థించుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. యష్, కోర్టుకు కావలసినవి కారణాలు కాదు, రుజువులు. అక్కడ జరిగింది ఆధారాలతో నువ్వు నిరూపించగలవా? మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఆల్రెడీ కంప్లైంట్ బుక్ అయింది. ఇప్పుడు నువ్వు పారిపోవడం తప్ప మనకింకో చాయిస్ లేదురా. ఏంటన్నా నువ్వు కూడా? రే, నాన్న చెప్తున్నాడు కదరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నేను ఏ తప్పు చేయలేదమ్మా. అలాంటిది నేనెందుకు పారిపోవాలి? ప్లీజ్ యష్, ప్లీజ్ మూర్ఖంగా వాదించొద్దు. ఇంతమంది చెప్తున్నావంటే నీ గురించి ఆలోచించే కదా. పోలీసులు వచ్చేలోపు నువ్వు వెళ్ళిపో యష్. ఈ ఒక్కసారికి నా మాట విను యష్. వాళ్ళు లోపలికి వచ్చేలోపు నువ్వు వెళ్ళిపో. చేయని తప్పు నెత్తి మీద వేసుకోవడం వల్లే ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు నేను పారిపోతే ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది. అది నేను చేయలేను సింధు. రే, వసుదేవుడు లాంటివాడే పరిస్థితులకి తల వంచి వెనకడుగు వేయక తప్పలేదు. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదురా. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. యష్ ప్లీజ్, ప్లీజ్ యష్. లేదు, దీనికి నా మనసు ఒప్పుకోవడం లేదు సింధు. నేను ఇక్కడే ఉండి తేల్చుకుంటాను. నీకు దండం పెడతాను యష్. ఇప్పటికైనా వెళ్ళు, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి. వాళ్ళు వచ్చేస్తున్నారు యష్. రండి ఎస్ఐ గారు, రండి 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 రండి. అయ్యో, నా కొడుకు దొరికిపోయాడు.